హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ శోభయాత్ర ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గౌలిగూడ రామమందిరం నుంచి శోభయాత్ర ప్రారంభమైంది. నగరంలో 12 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగనుంది. కరీంనగర్లో చలిమిడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. డాక్టర్లుగా మారుతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజ్ ఎదురు కాబోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒకటే అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కాలంలో తెలంగాణలో మెడికల్, విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 14,000 కోట్లు ఎగబెట్టిందని హరీష్ రావు తెలిపారు. పంటల బీమాకి బడ్జెట్లో రూపాయి ఇవ్వలేదన్నారు. సిద్దిపేటలో 10,000 ఎకరాలు పంట నష్టం జరిగిందన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటి హరీష్ రావు ప్రశ్నించారు. టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు హరీష్ రావు. ఇవాళ ఐసీఐసీఐ తనఖా పెట్టుకోలేదంటుందని వెల్లడించిందన్నారు. అంటే 400 ఎకరాల కంచె గచ్చిపోలి భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టిందని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ తన బ్రోకర్ కంపెనీలకు తనఖా పెట్టారని అన్నారు. ప్రభుత్వం తన మీద శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ బుల్లెట్ నుంచి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయని, రోడ్డు ప్రమాదం వల్లే గాయాలైనట్లు నిర్ధారణ జరిగిందన్నారు. ఎఫ్ఎస్ఎల్లో రిపోర్ట్లో బాడీలో లిక్కర్ ఉందని తేలిందన్నారు. అధునాతన టెక్నాలజీతో కేసు దర్యాప్తు చేశామని, సోషల్ మీడియాలో హత్య అని పోస్టులు పెట్టారని, అసత్య ప్రచారం చేసిన వారికి నోటీసులు ఇస్తామని ఐజీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో ప్రీతి చింత పూజలు నిర్వహించారు. ఆలయంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈరోజు ఉప్పల్ సన్ రైజర్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. సికింద్రాబాద్ తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో సిపి ఆనంద్ వచ్చారు. ఏర్పాట్లను, బందోబస్తును సిపి పర్యవేక్షించారు. భక్తులకు, శోభయాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బారికేడ్ల ఏర్పాట్లలో క్యూ లైన్లను కంట్రోల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. చెట్లను పెంచండి అంటూ చిన్నతనం నుంచే ప్రచారం చేస్తూ చెట్లు నాటుతూ సేవ చేసిన దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రకృతి ప్రేమికులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. బల్లికురువలో ఇళ్ల గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి. అనంతరం సాగునీటి సంఘాల కమిటీ సభ్యులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. ఎండాకాలం పూర్తయ్యేలోపు కాలువ పూడికతీత మరమ్మతులు పూర్తి చేయాలని వారిని ఆదేశించారు. వ్యవసాయ సీజన్ నాటికి పంట కాలువలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, గుండ్లకమ్మ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు రైతాంగాన్ని కాపాడుకుంటామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై పార్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. శానిటరీ ఉద్యోగిని పబ్లిక్గా బూతులు తిట్టి గౌరవపరిచారన్నారు. తప్పు చేసే చర్యలు తీసుకోవాలని, కానీ పబ్లిక్గా బూతులు తిట్టడం ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు జరగకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. గతంలో కూడా ఒక స్కూల్కి వెళ్లి టీచర్లను బూతులు తిట్టారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముషిరాబాద్ నియోజకవర్గం రామ్నగర్లోని ఆంజనేయ స్వామికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ యువ నాయకుడు జయసింహ పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శోభయాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ పండుగను జరుపుకుంటూ శాంతియుత యాత్ర నిర్వహించాలని కోరారు.
నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి నేరుగా ధర్మపురికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మొదట ఆలయంలోని ప్రసన్నాంజనేయ స్వామి వార్లను దర్శించుకున్న తర్వాత నరసింహస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్వామి వార్లను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున క్యూలలో భక్తులు బారులు తీరారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ముందు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన 4వ రోజుకు చేరుకుంది. మోకాలపై కూర్చొని ఆందోళన చేపట్టారు. 4 రోజులు గడిచిన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని వాపోయారు. ఇప్పటికైనా తమ న్యాయపరమైన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను వెబ్సైట్లో చూసుకోవచ్చు. మన మిత్ర వాట్సాప్ యాప్లో రిజల్ట్స్ పొందవచ్చు. మొదటిసారి వెబ్సైట్లో డైరెక్ట్గా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఇంటర్ మొదటి, రెండో సంవత్సరానికి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గత నెల 20తో పరీక్షలు ముగిశాయి. దేవదేవుడు ముక్కంటి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకుంటూ మహారుద్రాభిషేకం చేస్తున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివాలయంలో మహారుద్రాభిషేకంతో పాటు రుద్రహోమం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉదయం నుండి ప్రారంభమైన మహారుద్రాభిషేకం రుద్రహోమం పూర్ణాహుతికి ముగుస్తుందన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు లింగ రూపుడైన మహాశివుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, అందుకు వారం రోజుల సమాధానం చెప్పాలని అందులో పేర్కొంది. వారం రోజులు సమాధానం చెప్పకపోతే పరువు నష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసుల్లో బుక్ చేస్తామని హెచ్చరించింది. ఇంకా ఎప్పుడూ అనవసర ఆరోపణలు చేయదని ఆంక్షలు హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో స్వయంభుగా వెలిసిన భద్రకాళి దివ్య సన్నిధిలో పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు లలిత సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అర్చకులు ప్రసాద్ అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున లలిత సహస్ర పారాయణంలో పాల్గొన్నారు. తదుపరి లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం సైతం ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో వచ్చేది రామరాజ్యమేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్లో పర్యటిస్తున్న అరవింద్ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. హిందూ హావిని ఏర్పాటు చేసిన వీర హనుమాన్ విజయ యాత్రను అరవింద్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చిన్న జయంతోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే జయంతోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కొండగట్టు కాశ్యవర్ణ శోభితంగా మారి రామనామ స్మరణతో మారుమోగుతుంది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కిటకిటలాడుతుంది. జై శ్రీరామ్ నినాదాలు, జయ రామ శ్రీరామ స్మరణతో ఆలయం మారుమోగుతుంది. మాల ధారణతో పాటు మాల విరమణ చేసే భక్తులతో కాశ్యవర్ణ శోభితంగా తయారైంది కొండగట్టు. చైత్రమాసం పౌర్ణమి హనుమాన్ చిన్న జయంతి కావడంతో 1,00,000కు పైగా హనుమాన్ దీక్ష స్వాములు అంజన సన్నిధికి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జోడి లింగాల జోగినాథ స్వామి ఆలయ జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రథ మహోత్సవంతో మొదలైన ఈ జాతర కార్యక్రమాలు రావరలంక దహనంతో దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన లంక దహన కార్యక్రమానికి పట్టణ పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతరలో చివరి ఘట్టమైన రావణ కాస్టును వీక్షించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో లంక దహన కార్యక్రమం అంబరానంటేలా జరిగింది. భారీ స్టేజ్, కళాకాల ప్రదర్శన, టపాసుల మూతలతో స్టేడియం మారుమోగింది. చివరిగా 10 తలల రావణుడి దహనంతో జాతర మహోత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి కమిషనర్లు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రైన్ల పుడుకతీత వెంటనే ప్రారంభించాలని సూచించారు. మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు చేస్తారని చెప్పారు మంత్రి నారాయణ. స్వీపింగ్ పెన్షన్లు, యంత్రాలను కొనుగోలు చేస్తున్నామని, ఆరోగ్య కారణాలతో క్షేత్రస్థాయి పర్యటన చేయలేని వారికి డైరెక్టర్గా కార్యాలయంలో బాధ్యతలు ఇస్తామని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 6 కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరగా 50 రోజులుగా ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతిరోజు 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తిరుమలలో భద్రతా డొల్లా మరోసారి బయటపడిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు భక్తులు వెళ్లారంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తుందన్నారు. శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పట్టించుకోలేదన్నారు. మేజర్లకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పాలన్నారు. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాల గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారని, తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదని, చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడు రాలేదన్నారు. భద్రత డొల్లతనం ఏమిటి అనేది తెలుస్తుందన్న భూమన టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేదల దేవుడిగా పేరు పొందిన రాజన్న సన్నిధిలో అడుక్కునే వారికి ఏమాత్రం పొదవలేదు. ఎక్కడ పడితే అక్కడ ఏకంగా దేవాలయ పరిసరాలతో పాటు స్వామివారి దర్శనం చేసుకుని బయటకు రాగని భక్తుల వెంట భిక్షాటకులు వెంటపడి వేధిస్తున్న పట్టించుకునే నాదులే కరువయ్యారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం కాగానే అడుక్కునే వారి వెంటపడటం, భిక్ష వేస్తే దీవించడం, లేకుంటే శపించడం అలవాటైంది. స్వామివారి సన్నిధిలో ప్రశాంతంగా దర్శనం చేసుకుందామని వస్తే అడుక్కునే వారి శాపనార్థనలతో వారు నిరాశకు లోనవుతున్నారు. టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి సత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ ఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు నిప్పులు చెరిగారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ద్వారక తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 12,000 మంది పైబడిన యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్ భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మునుగల మండలంలో 15వ ఫైనాన్స్ నిధుల నుంచి 1.56 కోట్లతో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. మునుగల ప్రభుత్వ ఆసుపత్రిని 24/7 ఆసుపత్రిగా చేయడంతో పాటు ట్రామా కేర్ సెంటర్, పోస్టుమార్టం సౌకర్యం, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ, డిఎంహెచ్ఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి రామకృష్ణపూర్లో మంచినీళ్ల ముప్పు వాటిల్లింది. ఇలాంటి సమయంలో మున్సిపాలిటీ నుంచి మురికి నీరు సరఫరా చేస్తున్నారు. నీరు రంగు మారడంతో పాటు దుర్వాసన కూడా వస్తుందంటున్నారు గ్రామస్తులు. నిత్యం ఆ నీరు తాగడంతో పిల్లల నుండి పెద్దల వరకు అనారోగ్య బారిన పడుతున్నారని వాపోతున్నారు. నీటిని తాగిన చిన్నపిల్లలు జ్వరాలు, వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు గ్రామస్తులు. లీకేజీ పైపు లైన్ల మరమ్మతులను చేసి త్రాగునీటిని కలుషితం లేకుండా సరఫరా చేయాలంటున్నారు గ్రామస్తులు. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను చంపేస్తారంటూ బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపించాడు. దీంతో విజయశాంతి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభయాత్ర ప్రారంభమైంది. దీంతో అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గౌలిగూడ రామ మందిరం నుంచి మొదలయ్యే శోభయాత్ర నగరంలో 12 కిలోమీటర్ల మేర సాగనుంది. రాత్రి 8 గంటలకు తాడ్బండ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరడంతో ముగుస్తుంది. శోభయాత్రను పురస్కరించుకుని 3 కమిషనరేట్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దారి పొడవునా సుమారు 20,000 మంది పోలీసులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో యాత్ర సాగుతున్న తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. జమిలీ ఎన్నికలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒక ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది. టెక్నాలజీ సాయంతో జమిలీ ఎన్నికల నిర్వహణ చాలా సులువన్నారు. రాజకీయ కోణంలో జమిలీని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పైగా ఖర్చులు కూడా సేవ్ అవుతాయన్నారు. ఓటమిని కొన్ని రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, పార్టీ ఫిరాయింపులు మంచిది కాదన్నారు. ఒక వ్యక్తి 2 చోట్ల పోటీ చేయకుండా చట్టం చేయాలన్నారు వెంకయ్యనాయుడు.
బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డిపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. పల్లా ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కడియం. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనడం కరెక్ట్ కాదన్నారు. ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో ఉందని, సుప్రీం తీర్పుకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బీఆర్ఎస్లో చేరారని పల్లాకు గుర్తు చేశారు కడియం. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. తాను భూమి కబ్జా చేస్తానని నిరూపించాలని పల్లాకు కడియం సవాల్ విసిరారు. ప్రైవేటు కాలేజీలు తీరు మార్పు కోవడం లేదు. 10th పూర్తి చేసిన విద్యార్థులకు క్లాసు నిర్వహిస్తున్నాయి. తాజాగా మాదాపూర్ నారాయణ కాలేజీలో 10th విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. నిన్న ఎల్ఎన్ కాలేజ్ ఆగడాలు బయటికి రాగా ఇవాళ నారాయణ కాలేజ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులకు ఎగ్జామ్స్ పూర్తయ్యాక జూన్ 1 వరకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించాయి. హాలిడేస్ పీరియడ్లో ఎలాంటి తరగతులు నిర్వహించొద్దని విద్యాశాఖ స్పష్టంగా చెప్పిన కార్పొరేట్ విద్యా సంస్థలు తీరు మార్పు కోవడం లేదు. ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మావోయిస్టులు మృతి చెందగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే కాల్పులో మావోయిస్టులు భారీగానే మృతి చెంది ఉంటారని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. రాజన్న ఆలయ విస్తరణకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బీ అధికారులతో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమావేశమయ్యారు. జూలైలో రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. 15న తుది ప్రణాళిక తయారీకి ఉన్నతాధికారులు వేములవాడ రానున్నారు. ఆలయ విస్తరణలో భాగంగా రాజన్న అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలకు అధికారులు క్యూ లైన్ సిద్ధం చేస్తున్నారు. అక్రమ మైనింగ్ ని అడ్డుకునేందుకు బయలుదేరిన ఎమ్మెల్సీ మెరిగ మురళిని పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్ శ్రీనివాసం మైన్స్ లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున మెరిగ మురళి నివాసాన్ని ముట్టడించారు. మెరిగ మురళి వైసీపీ నాయకులను బయటికి వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. పోలీసుల వ్యవహార తీరుపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ప్రముఖుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి ఇండిగో విమానంలో ఒకేసారి పలువురు ప్రముఖులు చేరుకోవడంతో కాసేపు అక్కడ సందడిగా కనిపించింది. విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని, రఘురామకృష్ణంరాజు, సినీ నటుడు మురళీమోహన్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, పీవీపీ లగడపాటి రాజగోపాల్, తెలంగాణ బీజేపీ నాయకురాలు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ మెకానిక్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు. ప్రస్తుతం యువతలో వస్తున్న గుండెపోటు, బ్రెయిన్ డెడ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ ఈ రన్ చేపట్టారు. మెకానిక్ క్యాంపస్ ఆవరణలో ముందుగా అవగాహన కార్యక్రమం నిర్వహించి అక్కడ నుంచి యూనివర్సిటీలో 2 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక న్యూరాలజీ వైద్య నిపుణులు ఉదయ్ గౌతమ్ హాజరై విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు తప్పకుండా గంట పాటు వ్యాయామం చేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో దొంగల ముఠా బ్యాంకుకు గ్యాస్ కట్టర్తో దొంగతనానికి యత్నించింది. 9 మంది దొంగలు పరారీలో ఉండగా ప్రస్తుతం 3 జైల్లో ఉన్నారు. గతేడాది డిసెంబర్ 12న ఆదిలాబాద్లో గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నించారు. వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు పిచ్చటూరులో ఇసుక దంద యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు అడ్డొచ్చిన రైతులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇసుక మాఫియా ఆగడాలకు స్థానికులు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. డబ్బు సంపాదించడం కోసం కొందరు ఇసుక రవాణాను ఆదాయ వనరుగా మార్చుకుని అధికారులు, నాయకులు అండతో ఇష్టం వచ్చినట్లు రవాణా చేస్తున్నారు. నిరంతరం ఇసుకను తరలించడంతో నది పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడమే కాక వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇసుక మాఫియా దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగిలో ఓ రేకుల షెడ్డులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు నుంచి ఓ దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు మడకచీర మండలం మనూరుకు చెందిన డ్రైవర్ లక్ష్మీ నరసింహ గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. గ్రామ శివార్లో నీలగిరి చెట్ల ప్లాంటేషన్లో భారీగా మంటలు చెలరేగి వేలాది మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దావనంలా వ్యాప్తి చెందుతూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
కాళేశ్వరానికి వచ్చిన భక్తులు వంటలు వండుకొని మంటలు ఆర్పేయకుండా వెళ్లడంతో అడవిలో నిప్పు రాజుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇళ్లకు దగ్గరలో కార్చిచ్చు రగలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బకెట్లతో నీళ్లు చల్లి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో నిత్యం ఎక్కడో చోట ఫారెస్ట్ తగలపడుతున్న ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అధికారులు చొరవ తీసుకుని ఫారెస్ట్ తగలపడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. వస్త్ర దుకాణాల్లో యజమానుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన కనుమూరి వెంకటేశ్వరరావు, కట్ట యశోద, కంప రమణ, దేవరకొండ సుభాషిణి, సదుపాటి వెంకటేశ్వరమ్మ, ఉసురుగంటి వెంకటేశ్వర్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వస్త్ర దుకాణాలు లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముఠా కేవలం హైదరాబాద్, తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో సైతం చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతికి గడువు విధించింది. 3 నెలల్లోగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జాప్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కారణాలు తెలపాలన్నారు. రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించవచ్చని సూచించింది. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడం ఇదే తొలిసారిగా తెలుస్తుంది. అమెరికా, చైనా దేశాలు పరస్పరం సుంకాలు పెంచుతూ ప్రపంచ వాణిజ్యంలో ఆజ్యం పోస్తున్నాయి. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తీసుకున్న నిర్ణయానికి బేఖాతరు చేయకపోవడం ఏంటని చైనా ఉత్పత్తులపై ఏకంగా 145% టారిఫ్లను పెంచారు. ఇందుకు బదులిచ్చిన చైనా తమతో ఇలాంటి బెదిరింపు ధోరణి పనిచేయదంటూ ఎదురు 125% సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవాల్టి నుంచి ఈ పెంపు అమలవుతుందని శుక్రవారం ప్రకటనలో ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పరిణామంతో 2 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. అమెరికా అనుసరిస్తున్న విధానం ఒక నంబర్ గేమ్ అని, ఆర్థికంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదని చైనా అభిప్రాయపడింది. ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహఫూర్ రానాను ఎన్ఐఏ రెండో విచారించనుంది. ఫస్ట్ డే ఎన్ఐఏ విచారణకు రానా సహకరించలేదని సంబంధిత వర్గాలు తెలిపే ప్రస్తుతం కుటుంబ, విద్యాభ్యాసం వంటి ప్రశ్నలకు పరిమితమైన ఎన్ఐఏ క్రమంగా డోస్ పెంచుతూ కీలక వివరాలు రాబట్టాలని చూస్తుంది. ఐఐటి వంటి కీలక సంస్థల విచారణలో పాల్గొంటాయని సమాచారం. ప్రస్తుతం అత్యంత కట్టుదిట్టమైన సెల్లో రానాను ఉంచారు. రానాను కలిసేందుకు కేవలం 12 మంది సీనియర్ అధికారులనే అనుమతిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 21 నుండి 24 మధ్య భారత్ సందర్శించవచ్చని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ కూడా ఆయన వెంట ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు ఉంటాయని, అధికారిక కార్యక్రమాలతో పాటు జైపూర్, ఆగ్రాలను సందర్శించవచ్చని తెలుస్తుంది.